పౌలు తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము చదువుదాం. నేను స్క్రిప్చర్స్ అన్ని నేనే చదువుతాను ఈ సమయంలో. 2వ తిమోతి 3వ అధ్యాయము 16వ వచనం. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ మనం చూడబోయేటువంటి విషయం ఏంటి అంటే, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము. ఏంటి? దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము అంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న ప్రతి లేఖనము దైవావేశం వలన కలిగినది, దేవునిలో నుండి కలిగినది అని మనం గ్రహించాలి. ఒక తర్జుమాలో ఇంగ్లీష్లో ఇలా ఉన్నది, ఆల్ స్క్రిప్చర్ ఈజ్ ద బ్రెత్ ఆఫ్ గాడ్ అని ఉంటుంది. ప్రతి లేఖనము ఏమై ఉన్నదంట తెలుసా? దేవుని యొక్క ఊపిరి అయి ఉన్నది, దేవుని యొక్క శ్వాస అయి ఉంటున్నది. ప్రతి లేఖనము దేవుని యొక్క ఊపిరిలో నుండి కలిగింది, శ్వాసలో నుండి కలిగింది. మన మాటలు కూడా అంతే. మన మాటలు ఎలా ఉత్పన్నమవుతున్నాయి అంటే గాలితోనే. మన నాలుక, మన నోరు కదలికలను బట్టి ఏ పదాలు మనం మాట్లాడాలనుకుంటున్నాయో బయటకు వస్తున్నాయి. కానీ వాస్తవంగా ఈ శబ్దం ఎలా వస్తుంది అంటే గాలి ద్వారానే వస్తుంది. పిల్లన గ్రోవి ఫ్లూట్ అంతే కదా, గాలిని ఉపయోగించే వారు వాయిస్తూ ఉన్నారు. కానీ ఎలాగ మీటాలి అనుకున్నారో ఆ విధమైనటువంటి శబ్దము బయటికి వస్తుంది. మాకు ఇంగ్లీష్లో అంటే ఫారినర్ ఒక ఆయన ఉండేవారు అనమాట, దేవుని యొక్క వాక్యం చెప్తూ. ఆయన తెలుగులో ఏదైనా నేను తర్జుమా చేసినప్పుడు కొన్ని పదాలు ఆయనే చెప్పాలి అనుకుంటాడు. తెలుగులో చెప్పాలి అనుకుని ఏం చేస్తాడు తెలుసా? బ్రదర్ ఏమనుకోవద్దు అని మనం మాట్లాడుతుంటే ఇలా వంగి మన నాలుకను చూస్తుంటాడు. ఇప్పటికే హిందీ బాగా వచ్చు, సో ఆయనకు కొంచెం అర్థమవుతుంది కనుక మీరు నాలుక ఎలా కదిలిస్తున్నారో నేను చూసి అప్పుడు చెప్తాను అంటారు. ఖచ్చితంగా మళ్ళీ స్పష్టంగా చెప్పగలరు ఆయన ఇంగ్లీష్ వ్యక్తి అయినప్పటికీ. అంటే దేవుని యొక్క మాటలు ఏమై ఉన్నాయి? దేవుని యొక్క శ్వాసలో నుండి వచ్చాయి, దేవుని యొక్క ఊపిరిలో నుండి వచ్చాయి. ఇప్పుడు దేవుని యొక్క ఊపిరి ఏమేమి చేయగలదు అని బైబిల్లో అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. మొట్టమొదటిగా మనం ఎక్కడ చూస్తాం? ఆదికాండంలో చూస్తాం. ఆదికాండంలో దేవుడు నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదెను. సో దేవుని యొక్క శ్వాసములో, దేవుని యొక్క ఊపిరిలో ఏమున్నది అంటే జీవం ఉన్నది. ఏమున్నది? జీవం ఉన్నది. దేవుని యొక్క శ్వాస ఏంటి అంటే జీవవాయువుగా ఉన్నది. దేనినైనా సృష్టించగలిగినటువంటి శక్తి ఆ ఊపిరిలో ఉన్నది. స్వస్థపరచగలిగినటువంటి శక్తి ఆ యొక్క వాయువులో ఉన్నది. జీవవాయువు, ఆ వాయువే స్వస్థత వాయువు, ఆ వాయువే విడుదల వాయువు. హల్లెలూయా. దేవుని యొక్క శ్వాస, దేవుని యొక్క ఊపిరి సమస్తాన్ని చేయగలిగినటువంటిదిగా ఉన్నది. నీకు నాకు జీవం ఇచ్చినటువంటిది ఆ యొక్క ఊపిరి అయి ఉంటున్నది. 2వ పేతురు పత్రికలో కూడా 1వ అధ్యాయము 20-21 వచనాలు మనం చూద్దాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము 21వ వచనము. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. గ్రంథకర్త ఒరిజినల్గా ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. భూమి మీద మానవులు రాసినప్పటికీ దాదాపుగా 40 మంది మానవ గ్రంథకర్తలు దీన్ని రచించారంట. 16 సంవత్సరాలకు పైబడినటువంటి కాలంలో ఒక్కొక్కటి రచించుకుంటూ వచ్చారు. కానీ ఒరిజినల్ గ్రంథకర్త, మూలమైనటువంటి గ్రంథకర్త ఎవరు బైబిల్కి అంటే పరిశుద్ధాత్మ దేవుడు.
దేవుని యొక్క ఆత్మ ప్రజలను ప్రేరేపించినప్పుడు, ప్రజల మీద అల్లల్లాడినప్పుడు వాళ్ళు ప్రేరేపించబడినటువంటి వారై ప్రతి లేఖనాన్ని రాశారు. ఏ సంఘటన రాయాలో దాన్ని రాశారు, ఏది విస్మరించాలో దాన్ని వదిలేశారు. ఎందుకంటే చాలా జరిగాయి చరిత్రలో, అన్నీ రాయలేదు, కొన్ని మాత్రమే వ్రాశారు. ఈ యొక్క దేవుని వాక్యము పరిశుద్ధాత్మ ప్రేరితమైనది, దేవుని యొక్క శ్వాసగా, దేవుని యొక్క వాయువుగా ఉన్నది కనుక దేవుని యొక్క శ్వాస ఏమేమైతే చేయగలదో దేవుని యొక్క వాక్యము కూడా వాటిని చేయగలదు. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఊపిరి ఉన్నది కనుక మనం దీన్ని పట్టుకోగలిగినప్పుడు, దేవుని యొక్క వాక్యాన్ని మనము పట్టుకోగలిగినప్పుడు, దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దివారాత్రములు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, దాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ మాటలలో ఉన్నటువంటి శక్తి అనేటువంటిది విడుదలవుతుంది. ఆ మాటలలో ఉన్నటువంటి శక్తి ఏమవుతుంది అంటే బయలుపడుతుంది. చాలామంది వాక్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ప్రార్థననో లేదంటే కేవలం కొన్ని విషయాలకే ప్రాధాన్యత ఇస్తారు. అన్నిటికీ ప్రాధాన్యత ఇవ్వాలి. మనకు ప్రతిదానికి ప్రాధాన్యత ఉన్నది. స్తుతి ఆరాధనకు ప్రాధాన్యత ఉన్నది, వాక్యానికి దాని యొక్క ప్రాముఖ్యత ఉన్నది, ప్రార్థన, ఉపవాసము, ప్రతిదానికి, ఇచ్చుటకు, అన్ని దానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. దేవుని యొక్క వాక్యము కూడా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే దేవుడు తన వాక్యాన్ని ఎలా ఉపయోగిస్తున్నాడు అనేటువంటి ఒక విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అది అంటే ఏంటి? ఇక్కడ వర్షము, హిమము. అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. హల్లెలూయా. వర్షము, హిమము అనేటువంటిది నేల మీద, భూమి మీద కుమ్మరించబడిన తరువాత ఈ నీరు ఏం చేస్తుంది అంటే విత్తువానికి విత్తనము, తినడానికి ఆహారము అనేటువంటిది వర్షం ఏ విధంగా అయితే తీసుకొస్తుందో, ఇక్కడ చిగుర్చి వర్ధిల్లునట్లు చేయను అన్నది కదా. ఇంగ్లీష్ ఎట్టుంటుంది అంటే ఇట్ విల్ స్ప్రింగ్ ఫోర్త్. ఆ విత్తనాన్ని ఏం చేస్తుంది అంటే ఆ నీరు లోపలికి వెళ్ళి బ్రేక్ చేసి దాంట్లో ఉన్నటువంటి దాన్ని దూసుకొని పైకొచ్చినట్లుగా, చొచ్చుకొని పైకొచ్చినట్లుగా ఆ నీరు చేస్తుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే అలాగే ఏమున్నదంట, నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. అందుచేతనే ఆయన అన్నాడు, నా ఉపదేశము వానవలే కురియును అన్నాడు. ఈ విధంగా వాక్యం ప్రకటించబడుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ హృదయం అనేటువంటి నేల మీద ఆ ఉపదేశం అనేటువంటి వర్షము కుమ్మరించబడుతూ ఉండగా, ఈ ఉపదేశం అనేటువంటి వర్షం మన హృదయములలోనికి ఇంకిపోతే మనలో ఏం చేస్తుంది అంటే ఫలమును అనేటువంటి తీసుకొస్తుంది. ఇంకా ఏమంటున్నాడు, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును అది సఫలము చేయును. కొన్నిసార్లు మనకి ఏదైనా కావాలి అంటే మనం ఏం చేస్తాం, పిల్లల్ని పంపిస్తాం కదా. ఏదైనా పిల్లల్ని పంపించి పలానా తీసుకొని రా అని చెప్తాం. కానీ వాళ్ళు చక్కగా చేయగలరా ప్రతి పని అంటే చేయలేరు. కొన్నిసార్లు ఏమవుతారు, పంపబడినటువంటి వారు నిష్ఫలముగా వెనుకకు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. కొన్నిసార్లు దేశాలకు మధ్యలో శాంతి ఒప్పందాలు జరగడానికి పంపబడతారు ప్రజలు. ఖచ్చితంగా ఫలిస్తారా అంటే కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు, చర్చలు సరిగ్గా జరగకపోతే. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నేను పంపిన కార్యమును సఫలము చేయును అంటున్నాడు. అంటే దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే దేవుడు ఎవరిని పంపుతాడో తెలుసా, ఆయన తన మాటను పంపుతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని పంపుతాడు అంటే దేవుడు పంపేది ఎవరిని అంటే తన వాక్యాన్ని పంపుతాడు. ఎందుకు అంటే ఆయన మాట శక్తి కలిగినదిగా ఉన్నది, అది నిష్ఫలముగా వెనుకకు మరలదు, అది ఆయనకు అనుకూలమైన కార్యాన్ని నెరవేర్చుకొని వస్తుంది.
దేవుడు ఏ పని కోసమైతే ఆ పనిని పంపించాడో, ఆ మాటను పంపించాడో, ఆ మాట ఏం చేస్తుంది అంటే దేవునికి అనుకూలమైన కార్యాన్ని నెరవేరుస్తుంది. 700 సంవత్సరాలకు ముందు ఒక వ్యక్తి అలా పరిశుద్ధాత్మ చేత కదిలించబడితే ఉన్నట్టుండి లేచి పలికాడు. జ్ఞానమేమో విభేదిస్తుంది, కానీ ఆత్మదేవుడు చెప్తున్నాడు కనుక ఏమన్నాడంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును అన్నాడు. అని ఇది ఎలా సాధ్యమవుతుంది? అతని మనసుకి అర్థం కాలేదు, మానవ మేధస్సుకి అర్థం కాలేదు, కానీ ఆత్మచేత ఏం చేశాడు? దాన్ని పలికేశాడు గనుక 700 సంవత్సరాలు ఆ మాట ఈ లోకములో నుండి ఎక్కడికి వెళ్ళిపోదు. ఆ మాట ఈ లోకములో తిరుగుతూ సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఒక వ్యక్తిని కలుసుకొని ఆ వాక్యమే ఏమైనది అంటే యేసుక్రీస్తు ప్రభుగా దిగి వచ్చాడు. దాని అర్థం అదే. వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును అనేటువంటి ఆ వాక్యము శరీరాన్ని ధరించి వచ్చింది. ఆ శరీరము ధరించినటువంటి వాక్యమే యేసుక్రీస్తు ప్రభుగా ప్రత్యక్షమయ్యాడు. సో దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అంటే, నీ చేతిలో నా చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యం ఉన్నదే, ఈ వాక్యము శరీరాన్ని ధరించగలిగినటువంటిదిగా ఉన్నది. హల్లెలూయా. ఏ మాట దేని కొరకు పంపబడిందో ఆ మాట ఆ శరీరాన్ని ధరించగలిగినటువంటిదిగా ఉన్నది. యేసు కోసం పంపబడిన వాక్యము యేసును ధరించినది, యేసు యొక్క శరీరాన్ని ధరించినది. స్వస్థత కొరకు పంపబడినటువంటి వాక్యం ఏం ధరిస్తుంది? స్వస్థత శరీరాన్ని ధరిస్తుంది. విడుదల కొరకు పంపబడినది ఏం చేస్తుంది అంటే విడుదలను తీసుకొని వస్తుంది. ఈ లోకంలో మనకి ఏది అవసరమైనదో దాని యొక్క మూలం ఎక్కడి నుండి వచ్చింది అంటే వాక్యములో నుండే వచ్చింది. తెలుసా? వాక్యమే సమస్తమును కలుగజేసింది. యోహాను సువార్తలోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతున్నాను. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. సో యూ కెనాట్ సపరేట్ గాడ్ ఫ్రమ్ హిస్ వర్డ్. ఆయన వాక్యము నుండి ఆయనను వేరు చేయలేవు, ఎందుకంటే వాక్యమే దేవుడు. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. వాక్యాన్ని అది అనట్లేదు, వాక్యాన్ని ఆయన అన్నారు ఇక్కడ. హల్లెలూయా. ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. అబ్బా, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. హల్లెలూయా. ఇప్పుడు 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే కలిగి ఉన్నది ఏదైనా సరే వాక్యము లేకుండా కలగలేదు. వాక్యమే సృజించింది కనుక వాక్యమే నియంత్రించేదిగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఫోన్ను కనిపెట్టినటువంటి వ్యక్తికి పూర్తిగా దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలుస్తుంది. ఈ ఫోన్ చెడిపోతే దీన్ని ఎలాగ బాగు చేయాలో కూడా ఆ వ్యక్తికి తెలుస్తుంది. ఒకసారంట ఒక వ్యక్తి కారు రోడ్లో నిలబడిపోయిందంట. నిలబడిపోతే ఆయన చాలా ప్రయత్నం చేస్తున్నట్ట, ఏం అర్థం కాలేదంట. ఏం అర్థం కాకపోతుంటే అటువైపు నుండి ఇంకొక కారు వెళ్తూ ఉన్నట్టుండి ముందర ఆగారంట. వెనక్కి వచ్చి చూశాడంట. వెనక్కి వచ్చి చూసి ఏంటండి ఏమైంది అంటే, ఏమో ఉన్నట్టుండి కారు స్టార్ట్ అవ్వలేదండి, ఆగిపోయింది మధ్యలో అన్నారంట. ఈయన వచ్చి సింపుల్గా ఏదో చూశాడు, అన్ని చూసి ఒక్క చోట అట్లా అన్నారంట అంతే. వెంటనే చూడండి ఒకసారి అంటే కార్ స్టార్ట్ అయిపోయిందంట. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. అదేంటంటే మీరు మెకానిక్ లాగా కనిపించట్లేదు, మీరు చూస్తేనేమో సూటు బూట్ వేసుకొని పెద్ద కోటీశ్వరం లాగా మీరు ఉన్నారు, మీకు ఇది ఎలా తెలిసింది అంటే అప్పుడు ఆయన అన్నాడంట, హలో మై నేమ్ ఈజ్ ఫోర్డ్, ఈ కారు కనిపెట్టింది నేనే అన్నాడంట. అలాగా ఏది సృష్టించిందో అదే బాగు చేయగలదు, ఏది సృష్టించిందో అదే నియంత్రించగలదు. ఈ లోకాన్ని అంతా సృజించింది ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా.
విశ్వాసము చేత ఏం గ్రహించుకొనుచున్నామంటే దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదని ఎరుగుదుము. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం వేయండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. వాస్తవంగా మనం ఏదైనా చేయాలనుకోండి, మనం ఏం చేస్తామంటే కనబడే పదార్థాలు తీసుకొని కనబడేదాన్ని చేస్తాం. అవునా కాదా? ఇప్పుడు చపాతీ పిండి చేయాలనుకోండి, ముద్ద ఏం తీసుకుంటాం? ఫస్ట్ పౌడర్ తీసుకుంటాం, తర్వాత నీళ్లు తీసుకుంటాం, ఉప్పు తీసుకుంటాం, మొత్తం తీసుకొని వచ్చి మిక్స్ చేస్తే ముద్ద తయారవుతుంది. ఇప్పుడు ఖాళీ చేతులు ఇట్లా తీసుకొని వచ్చి ఎవరైనా ఇట్లా అంటే ముద్ద వస్తుందా? చేతిలోకి వస్తుందా? రాదు. కానీ వాక్యం ఏముంటుందో తెలుసా? దృశ్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదు. అంటే దేవుడు ఏం చేశాడంటే శూన్యంలోండి తీసుకొచ్చాడు, కనబడనటువంటి లోకంలోండి. ఇలా అంటే కనిపించేటువంటి లోకం వచ్చింది. అది కూడా ఎలా వచ్చింది? ఆయన యొక్క మాట ద్వారా కలిగింది. ప్రపంచములు దేవుని యొక్క వాక్యము ద్వారా నిర్మాణం అయి ఉన్నాయి. అందుచేతనే ఈ లోకములో, ఈ ప్రపంచములో ఏదైనా కదపాలి అంటే నువ్వు ఎలా కదపగలవు అంటే దేవుని యొక్క వాక్యము చేత కదపగలవు. హల్లెలూయా. నువ్వు ఇంటి దగ్గరే కూర్చొని అక్కడ రాజకీయ నాయకులలో ఏదైనా కదపాలి అనుకుంటే ఇది చాలు. హల్లెలూయా. ప్రపంచాన్ని సైతము తలకిందులు చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం చాలు. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నువ్వు ఇంట్లో కూర్చొని వాక్యాన్ని విశ్వసిస్తే ఎక్కడ ఏం కదలాలో అవి కదులుతాయి. రాత్రి మనం చూసాంగా, మొర్దుకైని హెచ్చించడానికి రాజుకు నిద్ర పట్టలేదు. యోసేపుని హెచ్చించే సమయం వచ్చినప్పుడు ఆ రాజుకు ఒక కల వచ్చింది, ఆయనకు కలవరం అయిపోయింది, నిద్ర పట్టలేదు. దేవుడు ఏ విధంగా అయినా ఎలా అయినా ఆయన కార్యాలను చేయగలడు. అయితే మనమేం అర్థం చేసుకోవాలి అంటే మన బాధ్యత దేవుని యొక్క వాక్యమై ఉన్నది. వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి, ప్రతిరోజు ధ్యానించాలి. దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించమని చెప్పినది అందుకే. వాక్యం ఏం చేయగలదు అంటే ప్రపంచాన్ని నిర్మించగలదు. నీ ప్రపంచం బాగలేదా? నీ ప్రపంచాన్ని నువ్వు మార్చుకోవాలనుకుంటున్నావా అంటే ఇదిగో తాళపు చెవి ఇక్కడే ఉన్నది. వాక్యం ఏం చేయగలదు అంటే ప్రపంచాన్ని నిర్మించగలదు. నీ ప్రపంచం బాగలేకపోతే నీ ప్రపంచాన్ని నువ్వు మార్చుకోగలవు. ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. హల్లెలూయా. నీ కొన్నిసార్లు అంటున్నాం కదా మనం, వాడి ప్రపంచంలో వాడు ఉంటాడని. అంటే నేను ఏదైతే అనుమతిస్తానో, నేను, నా కుటుంబము, నాకున్న ఫ్రెండ్స్ కానీ, నా జాబ్ కానీ, నా వ్యాపారము కానీ, ఇదంతా కూడా ఏమవుతుందంటే నా ప్రపంచంగా మారుతుంది. ఇప్పుడు నా ప్రపంచంలో ఏదైనా సరిగ్గా లేకపోతే నేను దాన్ని మార్చుకోగలను. ఏ విధంగా అంటే దేవుని యొక్క వాక్యము ద్వారా. ఎలా మారుతుందండి? ఇదేమో కంటికి కనబడదు, అదేమో కంటికి కనిపించే సమస్య. అంటే ఆ కంటికి కనిపించే లోకమంతా కంటికి కనబడినటువంటి యొక్క వాక్యమే తయారు చేసింది. కనుక ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే ఆ కంటికి కనిపించే దాని లోకంలో మొత్తం మార్చగలవు. అందుకే దేవుని వాక్యం అన్నది దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే అదృశ్యమైనటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం. అదృశ్యమైన వాక్యం ఏం చెప్తుంది అంటే యేసు పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది ఉన్నారు అని చెప్తున్నది. కానీ దృశ్యమైనటువంటి లోకం ఏం చెప్తుంది అంటే నీకు ఫలానా రోగం ఉన్నది, ఫలానా వ్యాధి ఉన్నదని చెప్తున్నది. కానీ దృశ్యమైనది ఏంటి అంటే అనిత్యమైనది. అదృశ్యమైనది నిత్యమైనది. ఏంటి అదృశ్యమైనది అంటే దేవుని యొక్క వాక్యము. భూమి ఆకాశాలైనా గతించిపోతాయంట, కానీ ఆయన మాటల్లో ఒక పొల్లైనా సున్నైనా తప్పిపోదు అని ఆయన చెప్పాడు. ఒక్కసారి ఆలోచించండి, ఆకాశం ఎప్పుడైనా పక్కకు పోతుందేమో అనిపించిందా? ఉన్నట్టుండి ఈ భూమి అంతా ఇలా కొలాప్స్ అయిపోయి పడిపోతుందేమో అనిపించిందా? దేవుడు అన్నాడు, అవే అంత స్థిరంగా ఉన్నాయని నువ్వు నమ్మితే
నా మాట ఇంకెంత స్థిరమైనది. ఎందుకు అంటే అవైనా తొలగిపోవచ్చేమో కానీ నా మాటలలో మళ్ళా సారాంశంగా చెప్పింది, పొల్లు సున్న కూడా తప్పిపోదు అన్నాడు. అంతటి స్థిరమైన వాక్యాన్ని ఏం చేశాడంటే తీసుకొని వచ్చి మన చేతిలో పెట్టాడు. హల్లెలూయా. యెహోషువ మనం చూస్తాం, అందరూ ఏమనుకున్నారంటే మా నాయకుడు మోషే ఉన్నాడు, ఖచ్చితంగా కనాను దేశంలోకి తీసుకెళ్తాడని అనుకున్నారు. తీసుకెళ్తాడు అనుకుంటే ఉన్నట్టుండి మోషే చనిపోయాడు. మోషే చనిపోతే భారమంతా ఎవరి మీద వచ్చి పడింది? యెహోషువ మీద వచ్చి పడింది. యెహోషువకి ఏమీ అర్థం అవ్వట్లేదు. ఇది ఎట్లుంటుంది అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు భారం మోస్తూ పిల్లలకి ఏ కష్టం తెలియకుండా పెంచుతూ ఉంటారు. ఉన్నట్టుండి ఆ ఇంటి పెద్ద, ఆ భర్త చనిపోతే ఏమవుతుంది? భారం అంతా కుమారుని మీద వచ్చి పడ్డట్టు, పెద్ద కుమారుడి మీద వచ్చి పడ్డట్లుగా ఒక్కసారిగా మోషే చనిపోతే యెహోషువ మీద వచ్చి భారం పడ్డది. యెహోషువకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. భయముతో ఉన్నాడు, జడిసిపోతూ ఉన్నాడు. కొన్ని ప్రజలేమైనా చెప్తే వినే ప్రజల అంటే మెడవంగని జనాంగం. ఇదేమో పొరపాటున ఒక మాట అంటే ఆనందుకే మోషే చనిపోయింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏం చేయాలో అర్థం కానప్పుడు దేవుడు వచ్చి 40 రోజులు నువ్వు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే యెహోషువ నువ్వు ఖచ్చితంగా జయిస్తావని చెప్పాడు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతున్నాను. దేవుడు చెప్పిన మాటలు అవి కాదు కానీ, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగే ధైర్యముగా ఉండుము, వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 7వ వచనం నుండి గమనించండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. 8వ వచనం జాగ్రత్త కలిసి అందరం కలిసి అవుదామా? రెడీ, 1 2 3 అండ్ గో. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఒకసారి నేను చదువుతాను, వినండి. 8. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింప తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నేను నీ మార్గమును వర్ధిల్లజేసి నిన్ను చక్కగా వెళ్ళినట్లుగా చేసేదను అన్నాడా? ఏమన్నాడు తెలుసా దేవుడు? నేను అనలేదు. దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును నువ్వు వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఒకసారి ఇంగ్లీష్లో వేస్తారా దీన్ని? చక్కగా ప్రవర్తించదవు అనే చోట ఏముందో తెలుసా? యూ విల్ మేక్, ఇంగ్లీష్లో యూ విల్ బీ ప్రాస్పరస్ అండ్ సక్సెస్ఫుల్. ఇంకొక తర్జుమాలో ఎలా ఉంటుందంటే యూ విల్ మేక్ యువర్ ఓన్ వే ప్రాస్పరస్ అండ్ యూ విల్ బీ సక్సెస్ఫుల్. చూసారా? చక్కగా ప్రవర్తించదు అంటే కొన్నిసార్లు మనం ఏమనుకుంటే ప్రవర్ధన అనుకుంటాం, కానీ దేవుడు ఏమన్నాడో తెలుసా? నిన్ను నీవు వర్ధిల్ల చేసుకొని విజయం పొందుతావు. ఒక దాంట్లో గుడ్ సక్సెస్ అనేది, ఘన విజయము కలిగి ఉంటావు. ఏం చేయాలి మరి? ఏం చేయమన్నాడు మరి? ధర్మశాస్త్రమును వాస్తవంగా ఇక్కడ బోధింప తప్పిపోకూడదు అని ఉన్నది. ఇక్కడ ఇంగ్లీష్లో చూడండి ఒకసారి, ఇంగ్లీష్లోనే దిస్ బుక్ ఆఫ్ ద లా షల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ యువర్ మౌత్ అని ఉంటుంది. వాస్తవంగా ఇంగ్లీష్ బైబిల్లో ఇచ్చిన అర్థం ఏంటి అంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోటిలో నుండి వైదొలగిపోకూడదు, బయటికి వెళ్ళిపోకూడదు. బబుల్ గమ్ నమిలినట్లుగా దీన్ని ఏం చేస్తుండాలి? నములుతూనే ఉండాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము, ఈ నా మాటలు నీ నోట నుండి వైదొలగకూడదు. దివారాత్రములు నీవు దాన్ని ధ్యానించాలి.
అందుకే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది, నీవు పడుకున్నప్పుడు, నీవు లేచినప్పుడు, నీవు నడుచున్నప్పుడు నీ పిల్లలతో వీటిని గూర్చి మాటలాడవలెను, వాటినే పలకవలెను. దేవుని యొక్క మాటలను వారికి చెబుతూనే ఉండాలి. వారు చిన్నప్పటి నుండి ఏం వినాలి అంటే దేవుని యొక్క మాటలు వింటూ ఉండాలి. దేవుని యొక్క మాటలు వారి నోటిలో కూడా ఉండాలి. ఎప్పుడైతే దేవుని యొక్క మాటలు మన నోటిలో వస్తాయో అప్పుడు అది ఏమవుతుంది అంటే కార్యరూపం ధరిస్తుంది. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన నోటిలోకి వస్తుందో అప్పుడు ఆ వాక్యం మన జీవితంలో నెరవేరడం మనం చూస్తాం. కానీ మనకేమవ్వాలి అంటే పాస్టర్ గారి నోట్లోనే ఉంటుంది వాక్యం. దేవుని యొక్క వాక్యము మన నోటిలోనికి రావాలి. ఒకసారి రోమాపత్రికలోకి వెళ్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయము రోమాపత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. రోమాపత్రిక 10వ అధ్యాయం 8వ వచనం. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. వాక్యము నీ యొద్ద ఉన్నది అన్నాడు అని ఎక్కడ ఉండమని చెప్పాడు? వాక్యాన్ని నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. కొద్దిమందికి ఇది ఎలా కనిపిస్తుంది అంటే వాక్యము నీ యొద్దను, నీ వాట్సాప్ స్టేటస్లోను, నీ ఇంటి గోడ మీదను ఉన్నది, లేదా నీ బండి మీదను, నీ యొక్క కారు మీదను ఉన్నది. కొద్దిమంది అల్మారా మీదను, తల దిండు కిందను ఉన్నది అని చదువుకుంటారు. అక్కడ ఉండడం మంచిది కాదా? మంచిదే. అక్కడ గోడ మీద ఉన్నటువంటి ఆ వాక్యం ఎందుకున్నది అంటే అక్కడ నుండి అల్టిమేట్గా మన లోపలికి రావాలి. అది దేవుడు చెప్పినటువంటి నియమం. ఆయన వాక్యమును నీ యొక్క ద్వారబంధముల మీదను, గవనుల మీదను వాటిని వ్రాయవలను, బాసికం వల్లే కట్టుకోవాలని ఎందుకన్నాడంటే ఫ్యాషన్ కాదు, బ్యాన్లు వేసుకొని ఫ్యాషన్గా తిరుగుతారని కాదు. ఎందుకు చెప్పాడు అవన్నీ అంటే ఆ వాక్యము అక్కడ ఉంటే ఏమవుతుంది అంటే దాన్ని చూస్తూ చూస్తూ దాన్ని పలుకుతూ పలుకుతూ నెమరేస్తూ ఉంటే అల్టిమేట్గా అంతిమంగా అది మన లోనికి రావాలి. వాక్యము 2 చోట్ల ఉండాలి. అది ఏంటి అంటే ఒకటి మన హృదయములోను, రెండవది మన యొక్క నోటిలోను. చాలామంది 2 స్టెప్లో ఫెయిల్ అయ్యారు, కొద్దిమంది ఫస్ట్ స్టెప్లోకి వచ్చారు. అదేంటి అంటే హృదయం వరకు వాక్యం వచ్చింది, కానీ చాలామంది నోటి వరకు ఆ వాక్యం రాకుండా ఉన్నది. విశ్వసిస్తుంటాం, కొన్నిసార్లు పరిస్థితులు చాలా కష్టంగా ఉంటే హృదయంలోనే అనుకుంటూ ఉంటాం, దేవుడు మంచివాడు, దేవుడు గొప్పవాడు, లేదా ఈ పరిస్థితిని దేవుడు దాటించగలడు అని ఆయన యొక్క మంచితనాన్ని, ఔన్నత్యాన్ని, ఆయన యొక్క విశ్వసనీయతను హృదయంలోనే అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుంది అంటే నోటి వరకు తీసుకొని రావాలి. ఏం చేయాలి? నోటి వరకు తీసుకొని రావాలి. తర్వాత వచ్చిన ఏమున్నది అంటే అసలు మీరు ఎట్లా రక్షణ పొందారో ఒక మాట చెప్పండి నాకు. టీవీ స్క్రీన్ చూడకుండా బాప్తీసం ద్వారా రక్షణ పొందాం. వాక్యం ఏమన్నది అంటే నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మకుండా బాప్తీసం పొందితే ఒక ఆయన అన్నాడు, ముంచక ముందు పొడి పాపి, ముంచి లేపినాక తడి పాపి అన్నాడు. నమ్మి బాప్తీసం తీసుకుంటే రక్షణ పొందుతాం. నీటి బాప్తిస్మము అనేటువంటిది లోపల జరిగే అంతరంగ చర్యకు బయట చూపించే ఒక సాక్ష్యం మాత్రమే. ప్రజల ఎదుట దేవుణ్ణి బహిరంగంగా ఒప్పుకున్నారు మాత్రమే. ఎందుకంటే కొద్దిమంది ఉన్నారు, నికోదేము లాంటి కొద్దిమంది ఏం చేశారు, రహస్య క్రైస్తవులుగా దేవుని లోపలే నమ్మేటువంటి వారుగా ఉంటారు కొద్దిమంది. బట్ అది అల్టిమేట్గా ఏమవ్వాలి అంటే ఒకరోజు బహిరంగంగా
ఒప్పుకునే స్థితికి రావాలి. సో దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఎలా రక్షణ పొందుతున్నాము అంటే, మనము చేసే పుణ్యకార్యాలను బట్టి కాదు, చర్చికి వస్తున్నామని కాదు, 10వ వంతును బట్టి కాదు, కానుకలు బట్టి కాదు, బాప్తిస్మమును బట్టి కాదు, లేదా పరిచర్యలో నేను భాగముగా ఉన్నానని కాదు. కానీ ఒక్క విషయం మనం చేస్తే రక్షణ పొందుతున్నాం. అది ఏంటి అంటే 9వ వచనం ప్రకారంగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపిన నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. అంటే హృదయంలో ఏం విశ్వసిస్తున్నావు అంటే, యేసు చనిపోయినప్పటికీ మరలా లేచాడు అని విశ్వసిస్తున్నావు. అంతటితోనే ఆగిపోకూడదు, నోరు తెరిచి పలకాలి. ఏమని పలకాలి అంటే, యేసే నా ప్రభువు. ఏమని పలకాలి? యేసే నా ప్రభు. ఎప్పుడైతే యేసే నా ప్రభు, ఈ రోజు నుండి నా యజమానునిగా, నా ప్రభువుగా యేసుని నేను స్వీకరిస్తున్నాను అని నువ్వు ఒప్పుకున్నావో, ఆ క్షణమే ఏమైపోయింది అంటే, సాతాను యొక్క ప్రభుత్వం నీ మీద కొట్టివేయబడి దేవుని కుమారుని యొక్క ప్రభుత్వం నీ మీద స్టార్ట్ అయిందనమాట. హల్లెలూయా. ఇక్కడ మనము ఆయన యొక్క ప్రభుత్వాన్ని ఒప్పుకున్న తర్వాత మనం రక్షణ పొందుతూ ఉన్నాం. వాక్యము 2 చోట్ల ఉండాలి. అదేంటి అంటే, మన హృదయంలోను మన నోటిలోను. అదేమంటున్నాడంటే, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇది ఒకటి మాత్రమే కాదు, కానీ ఇది దేవుని యొక్క రాజ్యంలో ఒక నియమం అయి ఉన్నది. ఏమై ఉన్నది? దేవుని యొక్క రాజ్యంలో ఒక నియమం. అదేంటి అంటే, విశ్వసించుట మాట్లాడుట, విశ్వసించుట మాట్లాడుట, విశ్వసించుట మాట్లాడుట. ఈ రెండు కలిస్తే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం, 14-15 వచనాలు. కొరింథీ 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించి తిని గనుక పాట పాడుతినా, విశ్వసించి తిని గనుక నాట్యమాడి తినా, విశ్వసించి తిని గనుక పుణ్యకార్యాలు చేశానా, విశ్వసించి తిని గనుక ఏం చేశాను? మాట్లాడాను. ఎందుకు మాట్లాడావు పౌలు నువ్వు అంటే, పౌలు ఏమంటున్నాడు తెలుసా? అని వ్రాయబడి ఉన్న ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మను గలవారమై, లాస్ట్ లైన్ చదువుతున్నాను, మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. సో పాత నిబంధనలో ఆల్రెడీ రాయబడింది. దావీదు ఏం రాశాడంటే, నేను విశ్వసించుచున్నాను కనుక మాట్లాడుతున్నానని దావీదు రాశాడు. క్రొత్త నిబంధనలో కూడా పౌలు దాన్ని మార్చకుండా ఏమంటున్నాడు అంటే, మేము కూడా ఏమంటే, ఆ వ్రాయబడిన వాక్యం ప్రకారం మేమును విశ్వసించుచున్నాము గనక మాట్లాడుచున్నాము. అంటిల్ అండ్ అన్లెస్ యూ స్పీక్ సంథింగ్, నథింగ్ విల్ హ్యాపెన్. నువ్వు ఏదైనా దేవుని యొక్క వాక్యాన్ని పలకకపోతే విశ్వాసముతో ఏది కూడా జరగదు. ఎందుకు అంటే, దేవుని యొక్క వాక్యానికి ఏం కావాలి అంటే స్వరం అవసరమై ఉన్నది. ఇప్పుడు దేవుని యొక్క నోటిలోండి ఆ మాట వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. ఈ గ్రంథస్థం చేయబడిన ఈ వాక్యము మళ్ళా ఏమవ్వాలి అంటే, మన నోటిలోనికి రావాలి. మళ్ళా మనం తిరిగి దాన్ని పలకాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4-5 వచనాలు. యేసు పొందిన గాయముల చేత నేను స్వస్థత పొంది తిని. ఫిలిప్పీ 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నా ప్రతి అవసరమును తీర్చును. గలతీ 3:13-14 క్రీస్తు నా కోసము శాపమై నన్ను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. 2 కొరింథీ 5:17 నేను క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాను. 21 వచ్చిన 5:21 క్రీస్తు నా కోసం, ఆయన దేవుడు ఏ పాపం ఎరుగని యేసును నా కోసం పాపముగా చేశాడు, తద్వారా నేను ఆయన నీతిగా మారి ఉన్నాను. ఈ విధంగా ఏం చేయాలి అంటే, వాక్యాన్ని నోరు తెరిచి పలకాలి, ప్రతిరోజు పలకాలి. హల్లెలూయా. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే, నేను చాలా మంచిదిగా అనిపించింది, ప్రతి సర్వీస్లో మీకు విశ్వాస ప్రకటన ఉన్నది. ఎందుకు ప్రకటిస్తున్నాం? దాన్ని నమ్ముతున్నాం కనుక మనము ప్రకటిస్తున్నాం. నువ్వు ఏం నమ్ముతున్నావో దాన్ని ఏం చేయాలంటే నోరు తెరిచి పలకాలి. అల్టిమేట్గా మార్కు సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభువారు ఇదే మాట చెప్తున్నారు. మార్కు సువార్త 11వ అధ్యాయము 22-23 వచనాలు. మార్కు సువార్త 11వ అధ్యాయం 22-23 వచనాలు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను దేవుని యందు విశ్వాసం ఉంచుడు, ఇంకా అంతే మీకు పని అయిపోతుంది అని చెప్పాడా? తర్వాత మళ్ళీ ఏమన్నాడు? విశ్వాసం ఉంచుడి, తర్వాత
ఎవడైనను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో వాక్యం ఏమంటుంది అంటే మీరు చెప్పేదే మీకు జరుగుతుందంట. విశ్వసించి నువ్వు ఏదైతే పలుకుతున్నావో, ఏదైతే మాట్లాడుతున్నావో, మీరు చెప్పినది మీరు కలిగి ఉంటారు. కొన్ని మాటలు అందుకే మనం ఉపయోగించకూడదు. చచ్చిపోతున్నాను ఈ భయంతో అంటారు లేదా, అటువంటి మాటలన్నీ మనము ఉపయోగించకూడదు. జీవ మరణములు నాలుక వశం. సామెతలు 18:21 ఉన్నది, జీవ మరణములు నాలుక వశం. ఇప్పుడు ఈ నాలుకను నువ్వు జీవానికి అప్పగిస్తే, దేవుని యొక్క వాక్యానికి అప్పగిస్తే జీవాన్ని చూస్తావు. మరణకరమైనటువంటి మాటలకు అప్పగిస్తే మరణాన్ని చూస్తావు. అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? వాడికి శక్తి లేదు. నిన్నటి దినాన మనం చూసాం, అపవాది ఏం చేయబడ్డాడు? నిరాయుధుడుగా చేయబడ్డాడు. వాడి దగ్గర ఆయుధాలు లేవు. ఇప్పుడు వాడికి ఉన్న ఆయుధం ఏంటంటే మనే. అందుకే వాడు ఏం చేస్తున్నాడంటే మన వేలు తీసుకొని మన కంట్లోనే పొడుస్తున్నాడు. మన నాలుకను తీసుకొని, జీవ మరణాలు ఎవరి వశము? నాలుక వశం. కనుక మన ఆయుధాన్ని మనకే విరుద్ధంగా ఉపయోగించుకునేలాగా చేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఊపిరిలో నుండి, శ్వాసలో నుండి కలిగినది. ఇంకా మనం యెషయా గ్రంథంలో ఏం చూసాం? దేవుని యొక్క వాక్యము ఆయన ఏదైనా చెయ్యాలి అనుకుంటే తన వాక్యాన్ని పంపించి ఆయన చేస్తాడు. కీర్తనలు 107:20 అనుకుంటాను. అక్కడ ఏమున్నది అంటే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. హీ సెండ్ ఫోర్త్ హిజ్ వర్డ్ అండ్ హీల్ దెమ్. వారిని బాగు చేయడం కూడా ఎట్లా చేశాడంట? ఆయన మాటను పంపి బాగు చేసెను. వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. ఈరోజు నీ వద్దకు, నా వద్దకు అనేక మాటలు పంపబడి ఉన్నాయి. ఆయన తన వాక్కును మన యొద్దకు పంపి ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యం ఏమవ్వాలి అంటే మన హృదయంలోనికి, మన యొక్క నోటిలోనికి రావాలి. ఎప్పుడైతే ఈ వాక్యం మన హృదయంలో, నోటిలోకి వస్తుందో, హృదయంలో విశ్వసించి నోటితో పలికితే రక్షణ పొందావు. రక్షణ విషయంలోనే ఆ నియమం ఉపయోగించబడినప్పుడు దేవుని రాజ్యంలో ప్రతిదీ కూడా ఆ నియమం మీదే ఆధారపడి ఉన్నది. రక్షణ విషయంలో ఒకే నియమం ఉపయోగించాడు, స్వస్థత విషయంలో కూడా అంతే, నీ విడుదల విషయంలో కూడా అంతే. నీకు తాత ముత్తాతల నుంచి వచ్చిన శాపాలు ఉన్నప్పటికీ దేవుని యొక్క వాక్యమే నీకు ఔషధముగా ఉన్నది. నీకు ఆర్థికపరమైనటువంటిది ఏది కావాలన్నా, జ్ఞానము కావాలన్నా, ఎదుగుదల కావాలన్నా, వృద్ధి కావాలన్నా అన్నీ కూడా ఏం చేయాలంటే దానికి సంబంధించిన వాక్యం తీసుకుందాం, విశ్వసిద్దాం, పలుకుదాం. అలా పలికినప్పుడు ఏమవుతుంది అంటే రక్షణ, విడుదల, స్వస్థత, విమోచన, ఆర్థిక అభివృద్ధి, అవకాశాలు, ఉద్యోగాలు, వివాహాలు, గర్భఫలము ఏదైనా సరే మనం పొందుకోగలిగినటువంటి వారంగా ఉంటాం. హల్లెలూయా. కేవలం ప్రార్థన చేసి ఆగిపోవద్దు, కానీ వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తూ నెమరు వేస్తూ ఉండండి. నోటిలో ఏముండాలి? బబుల్ గమ్. కొద్దిమంది ఏం చేస్తుంటారు, టు కిల్ టైం పాస్ కోసమని అంటే ఏదో ఒకటి తింటూనే ఉంటారు. ఏమంటే టైం పాస్ అవ్వట్లేదు. ఏమంటారు? విత్తనాలు అంటారా, కుసాలు అంటారు కదా, బ్లాక్ సీడ్స్ అండ్ వైట్ ఉంటాయి. మా సైడ్ అయితే అలా అంటారు. వాటిని వేసుకొని తింటుంటారు. ఎందుకంటే అవి నిదానంగా తినాలి కనుక టైము బాగా అవుతుంది అని. దేవుని యొక్క ఏది పడితే అది కాదు మన నోట్లో ఉండాల్సినది. దేవుని యొక్క వాక్యము నోట్లో ఎప్పుడు నానుతూ ఉండాలన్నమాట. దేవుని యొక్క వాక్యం మన నోట్లో ఉంటే, యెహోషువతో చెప్పినట్లుగా దేవుడు కాదు, నీ నోట్లో వాక్యం ఉంటే నువ్వే నీ మార్గాన్ని వర్ధిల్ల చేసుకొని నీవు ఘన విజయాన్ని సాధించగలవు. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.